ఐఐటీలు ట్రిపుల్ ఐటీలలో చదివేటోళ్ళు పెద్ద పెద్ద కంపెనీలలో పనిచేసుడో లేకుంటే చిన్నపాటి కంపెనీలనే పెట్టుకునుడో చేస్తుంటారు. చాలా మంది కోరిక సుతం కాదే ఉంటది. ఇక వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటారు. కానీ గీడొక అన్న మాత్రం గట్ల కాదు. దేశంలోనే పేరు పోయిన ఐఐటి వారణాసిలో బీటెక్ చదివి ఏం చేస్తున్నాడో చూడుండ్రో పారి. గొప్ప చదువులు చదివినాయన ముచ్చటని చెప్పి కోళ్లను చూయిస్తున్నారేందని అనబోతున్నారా? ఈ కోళ్ళు అమ్ముతున్నది ఎవలో కాదు, వారణాసి ఐఐటీలా బీటెక్ చదివిన సాయికేష్ గౌడ్ అన్ననే. అవునుల్లా నిజమే. అగ్గో గంత పెద్ద కాలేజీలో చదివి గిట్ల కోళ్ళు ఎందుకు అమ్ముతున్నాడని మీకు డౌట్ అనుమానం వస్తున్నది కదా. చలో ఆలస్యం ఎందుకు మరి, అన్ననే ఆర్చుకుందాం. అన్నా చెప్పేయిగా. 2021లో ఎప్పుడైతే ఈ నాటుకోడి మార్కెట్ చూస్తున్నానో, ఏదైతే మార్కెట్లో ఆపర్చునిటీ చూస్తున్నానో, ఒక సైడ్ ఏమో బ్రాయిలర్ సైడ్లో కొంచెం ఫాస్ట్ పేస్డ్గా దాన్ని గ్రోత్ చేయడం ఇదంతా జరుగుతుందేనో, దానికి ఒక బెటర్ ఆల్టర్నేటివ్గా నాటుకోడి ఉంది అని నాకు రియలైజ్ అయ్యి కస్టమర్స్కి న్యాచురల్గా పెరిగిన ఎలాంటి యాంటీబయోటిక్స్ స్టెరాయిడ్స్ లేని హెల్తీ ఫుడ్ ఇవ్వాల్సిన ఆపర్చునిటీ ఉందని నాకు అర్థమైందో అప్పుడు ఈ కంట్రీ చైన్కో స్టార్ట్ చేయడానికి డిసిషన్ తీసుకున్నాం సార్. ఇన్నరు కదా, అదన్నట్టు ముచ్చట. చాలా మంది చికెన్ ప్రియులు నాటుకోళ్లు దొరకక బాయిలర్ కోళ్లు తింటున్నారు కాబట్టి అసొంటోళ్ళ కోసం 5 ఏళ్ల కింద ఈ కంట్రీ చికెన్ కోను షాల్ చేసిండట ఈ అన్న. ఇటు తినేటోళ్లకు పోషకాలన్నున్న నాటుకోడి చికెన్ అందించినట్టు ఉంటది, అటు ఇళ్లలో కోళ్లు పెంచుకునేటోళ్లకు ఉపాధి కల్పించినట్టు అవుతుందని ఈ ఉపాయం చేసిండట. ఇక ఇదే కాదు, నాటుకోళ్ల కంటే తక్కువ ధరలో కూడా కోళ్లు అమ్ముతున్నారట. నాటుకోడి లాగానే కనిపిస్తూ నాటుకోడి లాగానే న్యాచురల్గా పెరుగుతూ ఉన్నప్పటికీ ఈ ప్రోడక్ట్ బెటర్ దెన్ బ్రాయిలర్ చికెన్ కంప్లీట్గా సాఫ్ట్గా టెండర్గా జ్యూసీగా ఉంటుంది. సో ఒక కస్టమర్కి ఆ బ్రాయిలర్ లాగా సాఫ్ట్నెస్ దొరుకుతుంది, నాటుకోడి లాగా జ్యూసీనెస్ దొరుకుతుంది, ఆ నాటుకోడి లాగా న్యాచురల్గా పెరిగే అడ్వాంటేజెస్ అన్నీ దొరుకుతున్నాయి. బట్ బ్రాయిలర్కి దరిదాపులో సిమిలర్ ప్రైస్ పాయింట్లోనే. నాటుకోళ్ల కంటే తక్కువ, బాయిలర్ కోళ్ల కంటే ఎక్కువ ధరల నాటుకోళ్ల రుచి ఉండే కోళ్లను ఇప్పుడు చాలా మంది తింటున్నారట. మొత్తానికైతే పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళంతా పెద్ద పెద్ద కొలువులు ఏత్తరనే అనుకోకుండ్రి. ఈ అన్న లెక్క ఇట్లా కొత్తగా ఆలోచనలు కూడా ఏత్తరు కొందరు. కాబట్టి మా పిల్లలు చదువుల వెనుకబడిపోయినరనో చక్కగా చదువుతలేరనో బాధపడకుండ్రి. చదువుల లేకున్నా ఇసొంటి తెలివెంచుకుంటే ఎట్లయినా బతకొచ్చు, 10 మందికి సుతం ఉపాధి కల్పియొచ్చు, జనానికి పాయిదాయే పనులు కూడా చెయ్యొచ్చుననేది మతిలో పెట్టుకో. బాగా చదవాలని పిల్లలను ఇబ్బంది పెట్టకుండ్రి. విద్యావంతులు కాకున్నా మానేగాని గుణవంతులు అయ్యేటట్టు చూసుకోండ్రి. ఏమంటున్నాం, సరేనా?